ఇంకా చాలా ఆపు. నీ పాటికి నువ్వు ఊహించుకుని నీ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడితే అవి నిజాలైపోవు. నేను నిజంగానే ఈ హోమం మ్యాగీ కోసమే జరిపిస్తున్నాను. అసలు నా చెల్లి ఇక్కడికి వస్తుందని నాకిప్పటి వరకు కూడా తెలీదు. అదేంటి, అన్నయ్య కదా మెసేజ్ పెట్టింది, తెలీదు అంటున్నాడేంటి? అవునా అబ్బి, నీ చెల్లిని నువ్వు పిలవలేదంటావు. అవును, అమ్మీ విన్నావా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోయే. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈడకి నువ్వు అనుకోకుండా వచ్చినావా? నీ అన్న రమ్మని చెప్తే వచ్చినావా? విద్య, భయపడకరా, నిజం చెప్పు. నా అంతటి నేనే వచ్చానత్తయ్య. అవునా? అయితే ఇదే మాట నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. మా అన్నయ్య పిలిస్తేనే వచ్చానత్తయ్య. ఓ నాయనా, విన్నారా? అమ్మీ, ఇది సంగతి. విద్య ఎందుకు ఇలా అబద్ధం చెప్పింది? అమ్మా అమ్మా, ఆగమ్మా. అలా హోమం మధ్యలో ఆపేసి వెళ్ళకూడదమ్మా. ఇక్కడ హోమం జరగడం లేదు పంతులు గారు. ఈ హోమం చాటున మోసం జరుగుతుంది. మ్యాగీ, నువ్వింత చీప్ గా బిహేవ్ చేస్తావని అనుకోలేదు. ఐ హేట్ యు. నేను నిన్ను ప్రతిసారి సిన్సియర్ గా నమ్మి మా మమ్మీ కన్నా నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రతిసారి నువ్వు నన్ను చీట్ చేస్తూనే ఉన్నావు. ఐ హేట్ యు.
ఏందబ్బి హ? పూజలు హోమాలు జరిపించి నా అమ్మిని నీ వైపుకి తిప్పుకుందాం అనుకున్నావా? నా అమ్మి నా మాట కాదని నీ మాటకి సై అనేలా చేస్తావా? ఇప్పుడు సమ్మగా ఉండదా అబ్బి? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరిని దాటి నా కూతుర్ని నీ వైపుకి తిప్పుకోవడం అనేది తల్లో పువ్వు పెట్టినంత ఈజీ కాదబ్బి. నువ్వీ పూజలు హోమాలే కాదు, తలకిందులుగా తపస్సు చేసినా నా అమ్మి ఎప్పటికీ నీ సొంతం కాదు, కానివ్వను. గుర్తుపెట్టుకో. అబ్బా, ఆ విద్యను అడ్డు పెట్టుకుని అఖిల వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. వెంకీగాడికి మ్యాగీకి మధ్య ఉన్న ఆ కాస్త సంబంధం హోమంలో బూడిదైపోయింది. అమ్మయ్యా, నా కడుపు మంట సగం తగ్గిపోయింది. మిగతా సగం కూడా జరగాలంటే ఆ వినయ్ విద్యలు కూడా శాశ్వతంగా కలవకుండా త్వరగా విద్య కడుపుని తనే కరిగించుకునే ప్లాన్ చెయ్యాలి. ఏం చేద్దాం? అఖిల విద్యను అడ్డు పెట్టుకుని వెంకీగాన్ని టార్గెట్ చేసి సక్సెస్ అయినట్టు చూద్దాం. నాకు కూడా ఎవరైనా దొరికితే వాణ్ణి అడ్డు పెట్టుకుని నా పని పూర్తి చేయొచ్చు. ఎవడు దొరుకుతాడబ్బా? అమ్మని అన్నా, వీడు నిజం చదువు కాదా? సూపర్, నాకు కావలసిన దరిద్రుడు దొరికేశాడు. వస్తానంట్రా. అన్నయ్య, విద్య, సారీ అన్నయ్య. అయ్యో, నువ్వెందుకురా సారీ చెప్తా? నువ్వే గుడికి రమ్మన్నావని నేను చెప్పడం బట్టే కదా అన్నయ్య ఈ పూజ ఆగిపోయింది, వదిన వెళ్ళిపోయింది, నీకు అవమానం మిగిలిపోయింది. హే విద్య, బాధపడకమ్మా. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియకపోయినా నిన్ను అడ్డు పెట్టుకుని అత్తయ్య కావాలనే ప్లాన్ చేసి ఇదంతా చేసింది. అవును విద్య, నేను రమ్మన్నానని నీకెవరైనా ఫోన్ చేశారా? లేదన్నయ్య, అలా ఎవరైనా చేసుకుంటే వెంటనే నీకు కాల్ చేసి క్లారిటీ తీసుకుని వచ్చేదాన్నిగా. కానీ నీ ఫోన్ నుండి మెసేజ్ వచ్చేసరికి ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను.